వెంకటగిరి చీరల చరిత్ర ఈనాటిది కాదు. వీటి ఉనికి 17వ శతాబ్దం నాటిదే. వెలుగోడు, బొబ్బిలి, పిఠాపురం రాజుల ఆధ్వర్యంలో ఈ నేతకు ఆదరణ ఉండేది. తయారైన ప్రాంతం వెంకటగిరి ఆధారంగానే ఈ చీరలకు ఆ పేరొచ్చింది. నిజానికి వీటిని తొలి రోజుల్లో రాణుల కోసమే నేసేవారట. గోల్కొండ నవాబులు వీటిపై మనసు పారేసుకున్నారని చెబుతారు చరిత్రకారులు. జామ్దాని తరహా నేతే వీటి ప్రత్యేకత. పత్తి దారాలకు వెండి, బంగారు జరీలను మేళవిస్తూ నేస్తారు. చుక్కలు, ఆకులు, మామిడి పిందెలు, కలువలు, నెమళ్ళు, చిలుకల ప్యాట్రన్లు కొంగుపై కనిపిస్తూ మహిళల మది దోచేస్తాయి. అగ్గిపెట్టెలో పెట్టేంత చీరే కాదు, జామ్దాని బుటీస్ చేసే ఘనత వెంకటగిరి నేతన్నలకే దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక జిల్లా ఒక ఉత్పత్తి జాతీయ పురస్కారాలకు రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన చేనేత, హస్తకళ ఉత్పత్తులు పోటీపడ్డాయి. ఈ పోటీల్లో వెంకటగిరి నేతన్నల చేతి నుంచి పురుడు పోసుకున్న జరీ చీర స్వర్ణ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దేశ విదేశాల్లో అతివలందరూ మెచ్చే వెంకటగిరి జరీ చీరలకు దక్కడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.